గ్రేటర్ హైదరాబాద్ లో మున్సిపాలిటీల విలీనంపై కార్పొరేటర్లు ఆవేదన చెందుతున్నారని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితో భేటీ అయిన వారు మున్సిపాలిటీల విలీనంపై చర్చించారు. డివిజన్ల మార్పు విభజనపై మేయర్ విజయలక్ష్మికి వినతి పత్రం ఇచ్చారు. డివిజన్ల మార్పుపై కార్పొరేటర్లు ఆవేదన చెందుతున్నారని, డీలిమిటేషన్లపై కార్పొరేటర్లకు ముందస్తు సమాచారం ఇవ్వాల్సిందన్నారు దానం నాగేందర్. డివిజన్ల మీద ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? నాలాల ప్రాతిపదిక, రోడ్లు ప్రాతిపదిక, ఒక కాన్స్టిట్యున్సీ ఓట్లు ఒక కాన్స్టిట్యున్సీలో పట్టడం, ఈ డిఫరెన్సెస్ అన్నీ ఉంటాం. కొన్ని డివిజన్లో ఎక్కువ ఓట్లు, కొన్ని డివిజన్లో తక్కువ ఓట్లు పట్టడం, అన్ఈవెన్ షేపుల్లో కొన్ని డివిజన్లు జరిగినాయి అనే ఆవేదన చాలా మంది కార్పొరేటర్స్లో ఉంటాం. వీటన్నిటినీ సరిచేయాలి. ఇక్కడ ఓట్లు వేరే ప్రాంతంలో పడి, వేరే ఓట్లు ఇక్కడ ఉన్నాయి. ఇటువంటి అన్నింటినీ కూడా మోడిఫికేషన్ చేయాలా. ఈ డివిజన్లో ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయనే ప్రతి విషయాన్ని కూడా డీటెయిల్డ్గా మేయర్ గారికి, కమిషనర్ గారికి వివరించడం కూడా జరిగింది. రేపు కౌన్సిల్లో కూడా దీని మీద డీటెయిల్డ్గా చర్చించబోతా ఉన్నాం. ఏ రకంగా మోడిఫికేషన్ చేయడానికి వీలున్నాయి, ఏ రకంగా తప్పులు జరిగినాయి, తప్పుల్ని రెక్టిఫికేషన్ అధికారులు కూడా ఒక 6 నెలల నాడు వచ్చారు, 3 నెలల నాడు వచ్చారు, 1 సంవత్సరం నాడు వచ్చారు. బౌండరీస్ కూడా చెప్పలేని పరిస్థితులు కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. మేయర్ గారు వచ్చేసి ఈ కౌన్సిల్లో, జీహెచ్ఎంసీ కౌన్సిల్లో ఉన్నటువంటి మెంబర్స్ కి ఆమె కస్టోడియన్ కాబట్టి ఆమె బాధ్యత ఉండే మాకు నోటీస్ కు తీసుకురావాల్సింది. ఆమె తేలేదు కాబట్టి అందరు కార్పొరేటర్స్ కు ఒక ఆవేదన గురయ్యారు. మీరు మా కస్టోడియన్ కాబట్టి మీరు మాకు మరి చెప్పాల్సిన అవసరం ఉండే అని చెప్పి అందరు చెప్పారు కాబట్టి అందరు ఆవేదన చెప్పాము. దీంట్లో మాకున్నటువంటి ఆబ్జెక్షన్స్ ని మేము ఇప్పటికే ఇవ్వడం జరిగింది. మళ్ళీ రేపు కౌన్సిల్లో కూడా మా ఆవేదన మేము మరి రేపు లైవ్ లో చెప్తాం. ఇద్దరికి ఒక టెన్షన్ ఉంది. రేపు జీహెచ్ఎంసీ ఎలక్షన్ లో 300 డివిజన్స్ అయితే 300లలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని కార్పొరేషన్స్ కూడా ఇలా మున్సిపాలిటీస్ ని అన్ని కూడా మెర్జీ చేశారు కాబట్టి హైదరాబాద్ సిటీ ఒక గ్లోబల్ సిటీగా గుర్తింపు పొందుతున్నటువంటి ఈ తరుణంలో హైదరాబాద్ సిటీ పెరగాల్సిన అవసరం ఉంది. సుమారు 6000 పైచిలకు కిలోమీటర్లు. నేను అనుకుంటాను భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంత పెద్ద గ్రేటర్ సిటీ లేదు కాబట్టి పెరగడం బాగుంది. కానీ అందరి యొక్క అభిప్రాయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సంబంధించి యాజ్ పర్ పాపులేషన్, టోపోగ్రాఫికల్ గా పాపులేషన్ వైజ్ దీని ఏదైతే సంబంధించిన సిస్టమ్ ఏదైతే ఆ వ్యవస్థలో ఉన్న వ్యక్తులు దాన్ని యాజ్ పర్ పాపులేషన్ వైజ్ డివిజన్స్ ని వేరు చేయడం జరిగింది. ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ ఏదైతే రేపు పొద్దున డీలిమిటేషన్ అయినప్పుడు గానీ, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ రేపు పొద్దున క్యాస్ట్ సెన్సస్ గానీ ఇతర విషయాలకు ఏదైతే లెక్కలు తీసుకోవాలంటే అడ్మినిస్ట్రేటివ్ పర్స్పెక్టివ్ లా ఓన్లీ యాజ్ పర్ పాపులేషన్ ఇది డివైడ్ కావడం జరిగిందని వారు చెప్పడం జరిగింది. సో దాంట్లో ఏదైతే సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉండి క్షేత్రస్థాయిలో ఉండి ఎలక్టెడ్ అయిన ఎమ్మెల్యేస్ గానీ, కార్పొరేటర్స్ గానీ అక్కడ ప్రజల సమస్యలు ఏ రకంగా సమస్యలు ఉంటాయి, ఏ రకంగా ఇబ్బందులు ఉంటాయి వాస్తవాలు తెలుసు కాబట్టి ఓన్లీ యాజ్ పర్